నమస్తే అందరికీ. ఈరోజు రక్షాబంధన్ సందర్భంగా ధర్మ రక్షాబంధన్ సందర్భంగా ఈ చిత్రం చూసారా? ఇక్కడ కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అవుతుంది. ఏమనంటే 70,00,00,000 మంది మహిళలకు అంబేద్కర్‌కు మించిన అన్నయ్య లేరు అనేది ఒకటి వైరల్ అవుతా ఉంది. అది నిజం. ముమ్మాటికి కోటి అనంత కోటి రేట్లు నిజం. వాస్తవం. ఈ దేశంలో మహిళలకు ఎలాంటి హక్కు లేకుండే. అలాంటి మహిళలకు అగ్రవర్ణ బ్రాహ్మణ మహిళ నుంచి తీసుకుంటే అణగారిన వర్గాల మహిళల వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ అగ్రకుల మహిళలకు కూడా అసలు ఈ దేశంలో స్త్రీ అంటే బానిసతో సమానం ఉండే. వంటింటికి పరిమితమై ఉండే. ఒక బానిస జీవితం, ఆమెకు ఓటు హక్కు ఉండద్దు, చదువు ఉండద్దు, సమస్తం ఏమి ఉండద్దనేది ఇక్కడ మనకి అప్పుడున్నటువంటి మనుల చెబితే వాటి రాజ్యాంగం ద్వారా మహిళ జీవితాన్ని గొప్పగా స్వేచ్ఛనిచ్చినటువంటి నిజమైన అన్నయ్య, దేవుడు, రక్షకుడు డాక్టర్ అంబేద్కర్ గారే. ఆయన మహిళలకి ఏమిచ్చాడు? 70,00,00,000 మంది ఈ దేశంలో ఉన్న అగ్రవర్ణ బ్రాహ్మణ బనియా ఠాగూర్ క్షత్రియ ప్రతి మహిళ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలందరికీ కూడా హక్కులు ఇచ్చారు. అగ్రవర్ణ ఠాగూర్ మహిళకు, బ్రాహ్మణ మహిళకి, అట్లాగే భూమియార్ బ్రాహ్మణైనా ఎవరైనా సరే వాళ్ళకు ఓటు హక్కు లేకుండే, చదువుకునే హక్కు లేకుండే, కేవలం ఇంటికి మాత్రమే పరిమితమై బానిస జీవితం ఆ రోజుల్లో ఉండే. కానీ రాజ్యాంగం ద్వారా స్వేచ్ఛనిచ్చాడు. స్త్రీ జీవితం అంటేనే నరకం అని చెప్పాడు డాక్టర్ అంబేద్కర్. అలాంటి స్త్రీకి విముక్తికి, వాళ్ళ జీవితాలకు విముక్తినివ్వాలని చెప్పి మహిళలంటే అబల కాదు సబల అని చెప్పారు. వారికి నేటి భారతీయ మహిళా లోకానికి అంబేద్కర్ ఇచ్చిన అటువంటి హక్కులు వింటే మనం ఆశ్చర్యపోతాం. చాలామంది మహిళలకు ఇది తెలియదు. ఓటు హక్కు ఇచ్చారు డాక్టర్ అంబేద్కర్ మహిళా తల్లులకు. అట్లాగే విద్యా హక్కు ఇచ్చారు, చదువుకునే హక్కు ఇచ్చారు తల్లులందరికీ. ఉద్యోగ హక్కు ఇచ్చారు. ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయొద్దు ఆ కాలంలో, కానీ రాజ్యాంగం వచ్చిన తర్వాత డాక్టర్ అంబేద్కర్ ఉద్యోగం చేసే హక్కు ఇచ్చాడు. మహిళలకు కార్మిక హక్కు ఇచ్చాడు, రాజకీయ హక్కు ఇచ్చాడు, ఆస్తి హక్కు ఇచ్చాడు, వివాహ విడాకుల హక్కు. అంటే ఒక మహిళకు తన భర్త అంటే ఇష్టం లేకుంటే 7 అడుగుల బంధాన్ని 7 సెకండ్ల తెంపుకో అమ్మా, నీకు నచ్చనప్పుడు, నీకు ఇబ్బంది కలిగినప్పుడు అని స్త్రీకి స్వేచ్ఛ ఇచ్చాడు డాక్టర్ అంబేద్కర్. అట్లాగే ఆర్థిక హక్కు అంటే స్వేచ్ఛగా జీవించే హక్కు ఇచ్చాడు. అంటే ఒకప్పుడు ఓటు హక్కు లేకుండే, ఓటు హక్కు ఇచ్చారు. విద్యా హక్కు లేకుండే, చదువుకునే హక్కు, మహిళలకి చదువుకునే హక్కు ఇచ్చాడు. ఉద్యోగాలు చేసే హక్కు లేకుండే, ఉద్యోగాలు చేసే హక్కు ఇచ్చాడు. కార్మిక హక్కు అంటే లేబర్ యూనియన్లో, అంటే కంపెనీల్లో పనిచేయడానికి, బయట పనిచేయడానికి హక్కులు లేకుండే. అంటే ఒక వెట్టి చాకిరిగా ఇంట్లోనే పనిచేసే హక్కులు ఉండే. కానీ వాటిని త్యజించి, వాటిని ధ్వంసం చేసి మహిళా కార్మిక హక్కు ఇచ్చారు. రాజకీయ హక్కు అంటే రాజకీయాలు ఎంపీ, ఎమ్మెల్యే, సర్పంచ్గా, వార్డు మెంబర్గా కుర్చీలో దర్జాగా కూర్చొని ఒక నాయకురాలుగా పరిపాలన చేసే అడ్మినిస్ట్రేషన్లో కూడా హక్కులు ఇచ్చారు డాక్టర్ అంబేద్కర్. ఆస్తి హక్కు, ఆస్తిలో కూడా కొడుకుతో పాటు బిడ్డ కూడా సమాన హక్కు ఉండాలని రాజ్యాంగంలో ఆ రోజే హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టి మహిళలకు ఆ రోజు హక్కులు ఉండొద్దని చెప్పేసి పార్లమెంట్లో అగ్రవర్ణ నాయకత్వం ఆ రోజు అంటే తన మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయాడు డాక్టర్ అంబేద్కర్. ఇలా అంబేద్కర్ 70,00,00,000 మంది మహిళలకి ఈ విధంగా ఇన్ని హక్కులు ఇచ్చి ఇంత ఇటువంటి అంటే స్త్రీ బందీ అయి పురుషుడి పాదాల కింద నలిగిపోయిన బానిసగా ఉన్న స్త్రీ సంఖ్యలను బద్దలు కొట్టింది డాక్టర్ అంబేద్కరే. అందుకే మహిళల పాలిట దేవుడైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నయ్య విగ్రహానికి మహిళలంతా ఏం చేయాలా, రాఖీ కడదాం అని చెప్పేసి డిఎస్పి అండ్ బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో ఇది ఎక్కువ సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. భారత రాజ్యాంగం ద్వారా యావత్ మహిళా జాతిని మనువాద సంఖ్యల నుండి విముక్తి చేసి మహిళలకు ఎన్నో హక్కులు ప్రసాదించి చట్టరూపంలో మనందరికీ సమాన గౌరవంతో చూసిన మొదటి అన్నయ్య డాక్టర్ అంబేద్కర్. అందువల్ల ప్రతి స్త్రీ ఆయనను తన కుటుంబంలో పెద్ద అన్నయ్యలా భావించి ఈరోజు అంబేద్కర్ గారికి రాఖీ కట్టిన తరుణం తీర్చుకోవాలని కోరుతా ఉన్నారు. దీని అంతటికి మనం చూస్తూ ఉంటే ఇగో తనే డాక్టర్ విశారదన్ మహారాజ్. ఈ దక్షిణ భారతదేశంలో డాక్టర్ అంబేద్కర్ మహనీయుల చరిత్ర, జ్యోతిరావు పూలే ఆలోచన, అంబేద్కర్ సిద్ధాంతం, కన్షీరాం పని విధానంతో డిఎస్పి, ధర్మ సమాజ్ పార్టీ, అట్లాగే బీసీఎస్సీ ఎస్టీ జేఏసీని తెలంగాణలో అణగారిన వర్గాలకు అధికారం రావాలని
తెలియజేస్తూ మహనీయుల యొక్క మిషనరీ వర్క్ను కొనసాగిస్తూ మరి డాక్టర్ అంబేద్కర్ మీకు నిజమైన అన్నయ్య అని, ఈ 70 కోట్ల మంది మహిళలకు అన్నయ్య అని చెప్పి ఇగో చెప్పారు. ఎన్నో హక్కులు స్త్రీలకు ఉన్నాయని చెప్పేసి మన ఈ సింహనాదంతో ప్రతి గ్రామంలో అనేక పాదయాత్రలు చేస్తూ ఈరోజు మరి మా భూమి రథయాత్ర 1,00,000 కిలోమీటర్ రథయాత్ర చేస్తూ మరి ఈ మహనీయులు చెప్పిన సిద్ధాంతాన్ని తెలియజేస్తా ఉన్నారు. అందుకే డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు కూడా చెప్పిన ఈ సిద్ధాంతం ఏదైతే ఉందో అంబేద్కర్ గారు చెప్పారు. మరి మహిళలందరూ కూడా అంబేద్కర్ అన్నయ్యకు రాఖీ కట్టండి అని చెప్పి డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు కూడా ఒక దాంట్లో మనకు ఎక్స్లో ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. సో ఇది అంటే ఒక మహనీయుల యొక్క భావజాల వ్యాప్తిని డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు కొనసాగిస్తా ఉన్నారు. అంబేద్కర్ యొక్క రథాన్ని కొనసాగిస్తా ఉన్నారు. అందుకే మహిళా తల్లులారా మీ అందరికీ మరోసారి తెలియజేస్తా ఉన్నా, ఇది మన దేశంలో 70 కోట్ల మంది 140 కోట్ల మంది అంటే జనాభా ఉంటే అందులో 70 కోట్ల మంది మహిళలు ఉన్నారు. మరి ఆ మహిళలకు ఒకనాడు లేని హక్కులు డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా వచ్చినాయి కాబట్టి నిజమైన అన్నయ్య డాక్టర్ అంబేద్కర్ కాబట్టి అంబేద్కర్ అన్నయ్యకి రాఖీ కడదామని చెప్పేసి ఇది వైరల్ అవుతా ఉంది. ఈ యొక్క మనకు చూస్తూ ఉంటే ఎక్కువ వైరల్ అవుతా ఉంది ఈరోజు ఈ పోస్టు. కాబట్టి ఈ పోస్టు అనేది మనము చూస్తూ ఉంటే ఎక్కువ వైరల్ అవుతా ఉంది. అన్ని పోస్టులలో ఎక్కడ చూసినా ఈ పోస్ట్ ఎక్కువ వైరల్ అవుతా ఉంది. ఇగో ఒక చెల్లెమ్మ అంబేద్కర్ విగ్రహానికి రాఖీ కడుతున్న దృశ్యం. అందుకే అక్కయ్యలు, చెల్లెలు, తల్లులు అందరూ కూడా, పిల్లలు అందరూ, మహిళలందరూ కూడా అంబేద్కర్ అన్నయ్యకి రాఖీ కట్టాలని మీ అందరికీ మరోసారి విజ్ఞప్తి. అంబేద్కర్ మీకు ఇచ్చిన హక్కులను గురించి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మరి మన కోసం మన గురించి చెప్పినటువంటి ఆ మహనీయుడి యొక్క సిద్ధాంతాన్ని, చరిత్రను మరి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి మహిళ మీద ఉందని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. నమస్తే.